కార్తీకం రాగానే కలతలెల్లా పోయే. కార్తీకం వచ్చిందంటే కలతలన్నీ పోయిందట. అలాంటి అద్భుతమైనటువంటి మనం సమయంలోకి వచ్చేసాం. ఉభయ తెలుగు రాష్ట్రాలను ఎందుకు అని చెప్పడం జరిగింది అంటే అండి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అంతా కూడాను సెప్టెంబర్లో మాల వేసుకొని నవంబర్లో కంప్లీట్ చేసేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్లో స్టార్ట్ చేసి జనవరిలో ముగిస్తూ ఉంటారు. అక్కడ ఎందుకు అటుపక్క ముందర వేసుకుంటారంటే, కల్టివేషన్ పీపుల్ అంతా అక్కడ కొంచెం త్వరగా పంటలు చేతికి వచ్చేస్తుంది కాబట్టి కల్టివేటర్సే మెజారిటీ ఆఫ్ పీపుల్ కల్టివేటర్కి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్ వాళ్ళే మెజారిటీ వాళ్ళు మాల వేసుకుంటారు. మిగతా అన్ని వర్గం వాళ్ళు కూడా వేసుకుంటారు. అందుకని త్వరగా అక్కడ వేసుకుంటారు. కాస్త ఒక నెల తేడాగా ఇక్కడ కూడా వేసుకుంటారు. ఈ కార్తీక మాసంలో మాల వేసుకోవడంలో ఒక గొప్ప విశిష్టత ఏమంటే, కార్తీకం అంటే శివునికి చాలా ఇష్టమైనటువంటి ఒక నెల. మరి మార్గశిరం అనగానే ధనుర్మాసం విష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి నెల. ఈయన విష్ణువుకి పుత్రుడు కాబట్టి, శివ విష్ణువు యొక్క పుత్రుడు కాబట్టి, ఇటు కార్తీక మాసం ఇటు మార్గశిర మాసం కలిపి ఉండడం వల్ల కార్తీకంలో మాల వేసుకోవడం, ఇది వచ్చేసి ఆధ్యాత్మికంగా. ఇంకా సైంటిఫిక్గా తీసుకుంటే ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశిర మాసంలో అతి చల్లటి కాలం కదా. ఈ చల్లటి కాలం ఉండడం వల్ల మనము ఈ యొక్క దీక్ష తీసుకునే సమయంలో ఏమవుతుంది అంటే చన్నీటి స్నానం చేస్తాం. శరీరంలో ఉష్ణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ చన్నీటి స్నానం చేయడం వల్ల కార్తీకం ఉష్ణేన శీతలం అన్నట్టుగా ఆరోగ్యం క్లెన్స్ అవుతుంది ఫస్ట్. తర్వాత భూశయనం, భూమి మీద పడుకుంటాం. ఈ భూమి మీద పడుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఆ నెగిటివ్స్ అంతా భూమికి వచ్చేసి ఆకర్షించే శక్తి ఉంటుంది. ఆ నెగిటివ్స్ అంతా తీసేసుకుంటుంది, మళ్ళీ ఫ్రెష్గా అయిపోతాం. మన అందరూ కూడా హంసతూలికా పళ్ళకిలాగా ఇంత లావు పడక మీద వేసుకుంటాం కదా. ఇప్పుడు భూమి మీద పడుకోగానే మన శరీరం మన మాట వింటుంది. 4 లేవాలి, చన్నీటి స్నానం చేయాలి, ఏకభుక్తం ఒకేసారి భోజనం చేయడం వల్ల మన శరీరం అంతా కూడా క్లెన్స్ అవుతుంది. మళ్ళీ నామస్మరణ, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని అనగానే నాభి నుంచి పై వరకు ప్రతి నరం కదులుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది. ఒకటి చన్నీటి స్నానం, భూశయనం, ఏకభుక్తం, కలవు, నామస్మరణ, నామం చెప్పడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎక్కడెక్కడ బ్లాక్స్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది కాబట్టి కార్తీక మాసంలో మాల వేసుకుంటారంటారు. గురుగారు, మరి ఈ అయ్యప్ప దీక్ష ఎలా వేసుకోవాలి గురుగారు? అసలు మంచి ప్రశ్న. ఎలా వేసుకోవాలి అయ్యప్ప దీక్ష, ఎలా వేసుకోవాలి? ఇప్పుడు మీరు ఇప్పుడు నా దగ్గరికి ఇక్కడ షూటింగ్కి వచ్చారు. రావాలంటే మీరు కెమెరా సెట్ చేసుకోవాలి, మేనేజ్మెంట్తో మాట్లాడుకోవాలి, ట్రాఫిక్ చూసుకోవాలి, టైం చూసుకోవాలి, అన్నీ రావాలి. షూటింగ్కే ఇన్ని ప్రక్రియ ఉంటే సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఒక 140 కోట్ల మంది భారతదేశంలో మనం ఉన్నాం, మనల్ని ఎంచుకుంటున్నాడు ఆయన. నేను నీలో ఉండి ఈ 40 రోజులు నేను ఏలాలని అనుకుంటున్నానని చెప్పి స్వామివారి దీక్ష మనకు ఇవ్వాలని అనుకున్నప్పుడు మన వెజల్ క్లీన్గా ఉండాలి. ఒక పాలవాడు పోస్తున్నాడు, ఒకరింట్లో పాలు పోస్తున్నాడు, ఇక్కడ ఇంట్లో పాలు పోస్తున్నాడు. ఆవు పాలవాడు కూడా ఒకడే, కానీ ఒక ఇంట్లో పాలయ్యి పెరుగై నెయ్యి అయింది, ఒక ఇంట్లో పాలు చెడిపోయింది. పాత్ర తేడా, పాత్ర కడగలేదు. కాబట్టి అయ్యప్ప స్వామి వారిది ఆహా, నేను ఎన్ని జన్మల పుణ్యం చేస్తుంటే ఈ దీక్ష నాకు యోగం జరుగుతుంది కాబట్టి ఒక 1 వీక్ ముందే ప్రిపేర్ కంప్లీట్గా మొత్తం నేను ఆ దీక్షకు కావాల్సినటువంటి రిహార్సల్. ఇప్పుడు మీరు కూడా కూర్చున్నప్పుడు ఎంతసేపు రిహార్సల్ చేశారు, ఎలా మాట్లాడాలి, అలాగే రిహార్సల్. నేను 1 వీక్ ముందు ఈ దీక్ష తీసుకోవడానికి నా శరీరం రిహార్సల్ కావాలి, నా యొక్క మాటలు వొకాబులరీ రిహార్సల్ కావాలి, నా యొక్క యాటిట్యూడ్ రిహార్సల్ కావాలి, నా కంటి చూపు ఫస్ట్ రిహార్సల్ కావాలి. ఇవన్నీ రిహార్సల్ చేయడానికి అంతా అయిన తర్వాత ఇంకా రేపొద్దున మాల వేసుకుంటున్నామంటే గురుగారి దగ్గరికి పోయి నమస్కారం చేసి, గురుగారు రేపొద్దున నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, మీరు యొక్క ఆశీస్సులు నాకు కావాలని చెప్పి గురుముఖదాని దీక్ష తీసుకోవాలని చెప్పి సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే పెట్టారు. తెల్లవారు వేసుకొని మాలధారణం నియమాల తోరణం జన్మ కారణం దుష్కర్మ వారణం శరణం 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 అని గురుగారి దగ్గర పోయి ఆ మాలను ఇచ్చి ఆయన మనకు వేస్తారట. జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం
నమామ్యహం శబర్యాచల సత్యేన ముద్రాం పాదు సదాభిమే గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే శరణాగత ముద్రాఖ్యం ధన్ముద్రాం ధారయామ్యహం చిన్ముద్రాం కేసరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం శబర్యాశ్రమముద్రాయై నమస్తుభ్యం నమో నమః. స్వామి, నేను ఈ యొక్క మాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను. ఈ క్షణం నుండి అసత్యము పలుకను, మధుమాంసమును స్వీకరించను, స్త్రీలను సోదరిగాను తల్లిగాను భావించి వారి పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకుంటాను. స్వామి అని పిలువబడే నేను సర్వకాల సర్వావస్థలందు మీ యొక్క నామస్మరణ ఓం శ్రీ స్వామియేశ్వరణ ఈ తారక మంత్రమును పట్టు విడవక జపించదనని పారాయణం చేస్తానని ప్రమాణం చేస్తూ ఈ యొక్క 41 రోజులు ఈ నియమ నిబంధనలకి ఏమాత్రం లోటు ఉండనని చెప్పేసి ప్రమాణం చేసి గురుముఖద గురుదక్షిణయాత్ పూర్వం గురుగారికి గురుదక్షిణ ఇచ్చి మరి యొక్క మాలను వేసుకోవాలి. అంత ప్రాముఖ్యత ఉంది. ఒక మాల వేసుకోవడానికే ఇంత ప్రాముఖ్యత ఉంది. గురుగారు, అందరూ కూడా అసలు మాల ఎలా వేసుకోవాలి అనేది మాత్రమే చర్చిస్తారు, కానీ మాల వేసుకున్న తర్వాత ఎలా ఉండాలి గురుగారు? రైట్ ప్రశ్న. నేను ఎలా ఉండాలి, ఫస్ట్ ఎలా ఉండాలి అనే దానికి దెర్ ఆర్ సో మెనీ ఆఫ్ ఉన్నాయి. ఎలా ఉండాలి అని అంటే ఫస్ట్ మన బాడీ లాంగ్వేజ్లో ఒక అణుకు రావాలి. ఎదుటి వారిని ఎవరిని పిలిచినా స్వామి అనే ఒక పేరుతో సంబోధించాలి ఫస్ట్, ఎవరిని పిలిచినా. ఎందుకంటే మీరు కావాలంటే చూడండి, తిరుపతికి మీరు దర్శనానికి వెళ్తారు, మిమ్మల్ని ఏమని పిలుస్తారు? తిరుపతి రారా, గోవింద రారా అని పిలుస్తారు ఎవరైనా? నో వే. శ్రీశైలంకి వెళ్తారు, ఏ శ్రీశైలం రా అని పిలుస్తారో పిలవరు. కానీ పావల తులసి మాల మెడ మీద పడగానే మాల వేసుకున్న ప్రతి ఒక్కరిని ఏమనంటారు? స్వామి అంటారు. అదే తన పేరుని తన భక్తుడికి ఇచ్చినటువంటి ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. అలాంటి అయ్యప్ప దీక్షను పాటించాలంటే దేర్ ఆర్ సో మెనీ క్వాలిఫికేషన్స్. ఎలా ఉండాలి? ఫస్ట్ తెల్లవారుజామున బ్రాహ్మ్య ముహూర్తంలో నిద్ర లేవాలి, చన్నీటి స్నానం చేయాలి, చక్కగా స్వామివారి యొక్క బొట్టు పెట్టుకోవాలి. ఈ బొట్టు పెట్టుకోవడంలో కూడా చాలామంది ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. స్టిక్కర్ బొట్లు కూడా పెట్టుకుంటున్నారు, ఇంకా కొంత బొట్లు కూడా పెట్టుకోవట్లేదు. మన హైందవ సంప్రదాయంలో చాలా బొట్టు పెట్టుకోవడానికి కూడా ఇంకా చాలా ఇంజెక్షన్ ఇచ్చి ఎక్కించాల్సిన పరిస్థితి అయిపోయింది. ఎప్పుడైతే మన వేళ్లతో ఇక్కడ పెట్టామో ఆటోమేటిక్గా ఆగ్నేయ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ బొట్టు పెట్టుకోవాలి, స్వామివారి భస్మం, చందనం, కుంకుమ, పసుపు బొట్టు పెట్టుకోవాలి. స్వామివారి యొక్క పూజ చేసుకోవడం, నల్ల బట్టలు ధరించడం. నల్ల బట్టలు ధరించడం ఏమవుతుందంటే శని ప్రీతి అవుతుంది ఫస్ట్. ఈ యొక్క స్వామివారి దీక్షలో ఏ వస్త్రం ధరించవచ్చు, ఒక్కొక్క సీన్ కూడా ఇందులోనే దీక్షలో రావచ్చు. ఎలాంటి రావచ్చు? నలుపు, ఎరుపు, తెలుపు, కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. సంచలనం లేకుండా ఉండాలి ఫస్ట్. అది వస్త్రం ధరిస్తేనే మనకు ఒక డిసిప్లిన్. ఎలా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ దర్శనం వేసుకోకనే వాళ్ళకి ఒక పవర్ ఎలా ఉంటుంది, స్ట్రిక్ట్ వచ్చేస్తుంది. ఆ మిలిటరీ వాళ్ళకి రాగానే ఒక పవర్ ఎలా వచ్చేస్తుంది, డాక్టర్ ఎలా వస్తుంది. అలాగే అయ్యప్ప దీక్ష వచ్చిందంటే ఆ దీక్షకు ఒక ఉంటుంది స్టఫ్. ఎస్, నేను దీక్షలో ఉన్నా, ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక దీక్ష ఇది. ఆ దీక్ష డ్రెస్ వేసుకోగానే చక్కగా నల్లటి బట్టలు వేసుకోవడం, చక్కగా ఉదయ సంధ్యల పూజ స్వామివారి. తెలుసో తెలియదో తప్పులైనా పర్లేదు, పుస్తకం పెట్టుకొని చదవండి. స్వామివారి 108 శరణఘోష, గణపతి అష్టోత్తరం, కుమారస్వామి అష్టోత్తరం, అయ్యప్ప అష్టోత్తరం, శాస్తా కవచం, స్వామివారి 18 నమస్కార శ్లోకములు, హారతి శ్లోకంలో నాట్ ఈవెన్ హాఫ్ అన్ అవర్ అవుతుంది తెలియకుండా చదివితే. చూసి చదవాలంటే ఒక 1 అవర్ పడుతుంది. అవనియండి, ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు చేస్తే 48 రోజులు, 10 రోజులు చేస్తే 11 రోజు నోటికి అలా అనర్గళంగా వచ్చేస్తుంది. అలా స్వామివారి యొక్క దీక్ష నామస్మరణ చేసుకోవడం. నామస్మరణ అయిన తర్వాత వృత్తి, ఇప్పుడు ఏదైతే మీరు ఉంది చూస్తారో, మీరు ఉదయం 9 నుండి 5 వరకు ఆఫీస్కి వెళ్తారని అనుకుందాం ఒక ఉదాహరణకు. ఇప్పుడు 8కి వెళ్ళాలి, 6:30 వరకు ఉండాలి. ఈ 9 నుంచి 5 వరకు చేసిన సంపాదన మీ ఇంటి కుటుంబానికి ఇచ్చేయాలి. 8 నుంచి 6:30 వరకు ఆ 1.5 2 అవర్స్ ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ఆ ఎక్సర్సైజ్ చేసినటువంటి డబ్బుతోనే మీరు యాత్రకు వెళ్ళాలి. అప్పు చేసి వెళ్ళకూడదు, అడిషనల్గా సంపాదించి ఆ సంపాదనతోనే యాత్రకు వెళ్ళాలి. అదొకటి. సంపాదన ఎక్కువ చేయాలి, ఆ స్వామివారు అలాగే కలిగిస్తారు, తప్పకుండా జరుగుతుంది. తర్వాత ఏకభుక్తం, ఒకటే పూట భోజనం. అందుకని దారిలో కనబడ్డ చోటంతా ఎక్కడ పడితే అప్పుడు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అంటే ప్రాంతీయ ప్రకారంగా కొన్ని చోట చూస్తాను, రోడ్డు మీద తింటారు, అలా తింటారు, ఎప్పుడు పడితే ఉదయం తింటారు. ఏకభుక్తం, మధ్యాహ్నం భోజనం చేయడం. ఈ యొక్క పొద్దున్న నుంచి ఏం తినకుండా ఉంటే ఏమవుతుందంటే లోపలంతా సురుసురు ఆకలి అవుతుంది. అప్పుడు అందులో రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు ఏది తినం, ఎల్లుల్లిపాయలు, మసాలా, స్పైసీస్ అవన్నీ నాలుకంతా చచ్చి బాగా అలవాటు పోయి ఉంటుంది కదా, వాటన్నిటినీ అణిచి సాత్వికంగా తెచ్చుకోవడానికి 2-3 రోజులు పడుతుంది. అందుకే 1 వారం ముందు ప్రాక్టీస్ చేస్తున్నాను. దాని తర్వాత ఇది తీసుకోగానే ఏమవుతుందంటే రజోగుణ పూరితమైనటువంటి
నియమ నిబంధనలు ఏది కూడా రాదు. శరీరంలో చెడు ఆలోచనలు రాదు. దానివల్ల ఏమవుతుందంటే మనం రజోగుణ పూరితమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల బుద్ధి చాపలేమయ్యి స్నానంలోనో లేదా నిద్రలోనో పడకలోనో వీర్యం స్ఖలితమైపోయి బ్రహ్మచర్యం వృధా అయిపోతుంది. కాబట్టి దాన్ని మనం ఏకాగ్రత చేయడం కోసమే ఏకభుక్తం సాత్విక ఆహారం అని అన్నారు. ఈ సాత్విక ఆహారం తీసుకోవడం, తర్వాత కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడం. ఈ చెప్పులు లేకుండా ఇక్కడి నుంచి నడవడం వల్ల ఏమవుతుందంటే అక్కుప్రెషర్ అయ్యి శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. భూశయనం అన్నారు, చక్కగా భూమి మీద పడుకోవడం వల్ల మనం ఇంతకుముందు ప్రశ్నలు చెప్పాం, దానివల్ల ఆరోగ్య సైంటిఫిక్గా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నానం చేయడం, మళ్ళీ పూజ చేసుకోవడం, ఇవన్నీ చేయడం, ఇవన్నీ కూడా రొటీన్గా ఒక 3 రోజులు అవుతుంది సెట్ అవ్వడానికి. 4వ రోజు నుంచి ఆటోమేటిక్గా దర్శనం. ఇది నిత్య నియమావళి అండి. మాల వేసుకున్న వాళ్ళు నాకు అది, నాకు ఇది, నీకు ఇది ఆలోచించకండి. ఇదే నియమావళి. కొత్త నియమావళి ఎవరైనా పెట్టారంటే ఎందుకు అని అడగండి, వాళ్ళకే ఆన్సర్ ఉండదు. శరణమయ్యప్ప.